పోలీస్ వర్గం అంటే అందమైన తెలుగింటి మహిళ కథ. పురాణాల ప్రకారం కృష్ణానదీ తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మొత్తం 5గురు కోడళ్ళు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలే పోలి. తన చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పూజలు చేయడం, దేవుని ఆరాధించడం వంటి అలవాటు ఉండేది. ఇది తన అత్తకి ఏమాత్రం నచ్చేది కాదు. తనలాంటి భక్తురాలు మరొకరు లేదనే భ్రమలో ఉండేది పోలి అత్త. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులను పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేది. అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు, చిన్న కోడలను తప్ప మిగిలిన నలుగురు కోడళ్ళని వెంటబెట్టుకుని వెళ్ళి స్నానం చేసి దీపాలను నదిలో వదిలి వచ్చేది. అయితే తన చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా అత్తమ్మ చేసిన ప్రయత్నాలు ఏమీ సాగలేదు. దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ పోలి ఇంటి సమీపంలోని ప్రతి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకుని దాంతో ఒత్తులు చేసుకుని కవ్వానికి ఉన్న వెన్న రాసి దీపాన్ని వెలిగించింది. ఆ దీపం కూడా ఎవరికీ కనపడకుండా మేదర బుట్టను కప్పేది. ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించింది. ఈ నేపథ్యంలో కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున నదీ స్నానం చేసి దీపాలను నదిలో వదిలేందుకు అత్తగారు బయలుదేరారు. అయితే వెళ్తూ వెళ్తూ పోలికి ఆ రోజున దీపాలు వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. అయినా కూడా పోలి ఎప్పటిలాగే తన పనులన్నీ వేగంగా పూర్తి చేసుకుని అన్ని కష్టాలను అధిగమించి కార్తీక దీపాన్ని వెలిగించింది. తన భక్తి శ్రద్ధలను చూసి దేవదూతలు ముచ్చటపడి పోలిని స్వర్గానికి తీసుకెళ్లేందుకు పుష్పక విమానంలో వచ్చారు. అది చూసిన అత్త తన నలుగురు కోడళ్ళు తమ కోసమే వచ్చిందని సంతోషంతో చాలా సంతోషించారు. అయితే అందులో పోలి ఉండేసరికి అందరికీ ఆశ్చర్యం వేసింది. వారు కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే తొందరలో పోలి కాళ్ళు పట్టుకుని వేడుకున్న ప్రయత్నం లేకపోయింది. విమానంలోని దేవతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని, ఎవరికైతే నిష్కలమైన మనస్సు ఉందో వారికి మాత్రమే స్వర్గానికి అనుమతి లభిస్తుందని చెప్పారు. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పోలిని గుర్తు చేసుకుంటూ అమావాస్య ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు. అలా వదిలిన అరటి దీపాల్లో పోలిని చూసుకుంటారు. కార్తీక మాసంలో నెల రోజులు దీపాన్ని వెలిగించలేని వారికి ఈ ఒక్క రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందుతో స్వర్గానికి చేరుకుంటాము. లేదా అది పక్కన పెడితే ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో, ఆడంబరాలు లేకుండా పూజలు చేస్తే ఫలితం అదంతటా అదే వస్తుందని ఈ కథ యొక్క సారాంశం. అహంకారంతో చేసే పనుల వల్ల, పూజల వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగే అత్తాకోడళ్ళ మధ్య సత్సంబంధాలు ఉండాలనే నీతిని కూడా ఈ పోలిన స్వర్గం కథ తెలియజేస్తుంది.